జగిత్యాల జిల్లా మేడ్పల్లి ఢిల్లీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచిన సందర్భంగా జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలో బీజేపీ శ్రేణులు భారీ విజయోత్సవాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ నేతృత్వంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు హాజరై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ఢిల్లీలో విశేష విజయాన్ని సాధించిందని తెలిపారు. ప్రజలు అవినీతి కుంభకోణాలకు వ్యతిరేకంగా నిలిచి ప్రజాస్వామ్య బద్దమైన పాలనకు మద్దతు నిలిచారని అన్నారు. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో 14,000కు పైగా ఓట్లు సాధించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఢిల్లీలో అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి వల్లే ఈ రోజు ఢిల్లీలో ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి అక్రమాలకు ప్రజలు చీపుడుతులు ఊడ్చేసి బీజేపీ పట్టం కట్టిలు. చాలా సంతోషం. ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు. అందరికీ ధన్యవాదాలు. రేపు పరిస్థితులలో ఇక్కడ స్థానిక సంస్థలు కానీ అదేవిధంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు పూర్తి అధికారం రావడానికి మోదీ గారి ఆలోచన విధానాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయేందుకు ఇలా ఢిల్లీ ప్రజలు సిద్ధంగా ఉండి వాళ్ళను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు ఢిల్లీలో ఘన విజయం సాధించిన మనము దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఆ రోజు మనకు సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భారత్ మాత ఏదైతే ఉన్నాయో దానికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం జేపీ నడ్డా గారు ఒక మంచి పార్లమెంట్ సభ్యుని అరవింద్ ధర్మపురి గారిని ప్రత్యేకంగా పిలుచుకొని ఢిల్లీ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు. దీనికోసం మన ఎంపీ అరవింద్ గారు ఎలక్షన్ అయ్యేంత వరకు హైదరాబాద్కు రాలేడు. వచ్చిన ఒక రోజు వచ్చి వెళ్ళిపోయాడు. అంత సీరియస్గా తన సొంత పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ ఎంతైతే సీరియస్గా తీసుకున్నాడో ఆ విధంగా తన ఢిల్లీ ఎలక్షన్ కూడా తన సొంత బుద్ధ స్కందాలను వేసుకొని సీరియస్గా పనిచేసి ఇవాళ 48 సీట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది, ధర్మపురి అరవింద్ గారు అని చెప్పి మనసు ఎందుకంటే మా అన్న ధర్మపురి అరవింద్ గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ సెన్సేషన్ గెలిచి తీరవలసింది. తన యొక్క అటువంటి వర్క్ మైండ్ అట్లాంటి నాయకుడు మన పార్లమెంటు అరవింద్ గారు, మన అరవింద్ ధర్మపురి గారు మా పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా అయినందుకు మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతున్నామని నేను మనస్ఫూర్తిగా అక్కడ ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క చీపిరి గుర్తును చీల్చుకుపోయి చేయి గుర్తు విరిగిపోయి కమల వికాసం ఈ యొక్క ఢిల్లీలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దేశంలో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలే ఈరోజు ఈ దేశంలో వెన్నుముక అని చెప్పి ఈ దేశ ప్రజలు ఢిల్లీ ప్రజలు ప్రధానంగా దాన్ని విశ్వసించి మన భారతీయ జనతా పార్టీకి 27 సంవత్సరాల తర్వాత అధికారాన్ని చేపట్టడం జరిగింది. వారు వన్ సైడ్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతాలకు అనుగుణంగా, కుల మతాలకు అనుగుణంగా కేవలం భారతీయ జనతా పార్టీ ఓటు వేసి అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీ అయితేనే సురక్షితంగా ఉంటుందని చెప్పి, ఢిల్లీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మన దేశ రాజధానితో పాటు దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉంది. కాబట్టి ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఓడిపోయింది. ఒక్క సీటు కూడా గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ వైపు చూసి సుమారుగా 48 ఎంపీలను గెలిపించుకున్న ఘనత, సుపరిపాలన, నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, ప్రపంచంలో ఒక అగ్రగామి భారతదేశాన్ని ఉంచిన నరేంద్ర మోదీ వారి కృషి, 3 శతాబ్దాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేకపోవడం, ఈరోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతో, అదేవిధంగా వారి ఎమ్మెల్యేలు పరిపాలన విధానంలో చాలా వెనుకబడి వాళ్ళ అభివృద్ధి శూన్యంగా భావించిన ఆ ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించి దీనికి గాను మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు వారి నేతృత్వంలో కూడా వారు అక్కడ ఉండి మన ఎమ్మెల్యేలను గెలిపించిన పాత్రలో ఖచ్చితంగా